భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎదురుగడ్డ గ్రామంలో శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ బండారో పూజా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైరా ఎమ్మెల్యేలు కోరంనేని సాంబశివరావు, రామ్దాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. గిరిజన సాంప్రదాయ నృత్యంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ సమాజంలో అందరూ అభివృద్ధిలో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారని తెలిపారు. కానీ ఆ గిరిజనుల కోసం అనేక సంవత్సరాలు నేను ఎప్పుడు మేము ఈ పదవి వెలుగులోకి వచ్చా. పాత్ర ఆనాడు రాజస్థాన్ పోరాటాల్లో కానీ, రాజస్థాన్ యుద్ధాల్లో కానీ వాళ్ళు రాజులుగా కూడా పరిపాలన చేసినటువంటి చరిత్ర. వాళ్ళు కాలక్రమంలో బతుకు తెరువు కోసం మన ప్రాంతాలకు ఇటు రావటం, లంబాడీలుగా గుర్తింపు పొందడం జరిగింది. వాళ్ళ హక్కుల కోసం అనంతపురంలో పుట్టినటువంటి సేవాలాల్ గారు దాదాపు 200 సంవత్సరాల క్రితమే ఆయన గొంతెత్తి నినదించి వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి జీవితం కోసం పోరాడినటువంటి మహానుభావుడు ఆయన. అటు అంబేద్కర్ గారు, ఇటు పూలే గారు బీసీ హక్కుల కోసం, అంబేద్కర్ గారు సర్వ పేద ప్రజల కోసం ఆయన, ఇక్కడ గిరిజనుల కోసం సేవాలాల్ గారు. వీళ్ళు వాళ్ళలాగే వీళ్ళు కూడా చరిత్రలో నిలిచిపోతాడు. అందుకని బంజారాల జీవన స్థితిగతుల్లో ఇవాళ కేవలం ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు జరపడమే కాకుండా, వాళ్ళకి కొన్ని రిజర్వేషన్లే కాకుండా ఇతర అంశాల్లో కూడా చదువు, అలాగే ఇతర అనేక వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలను వాళ్ళని పైకి తీసుకొచ్చే క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ లాంటివి పెట్టాలి. ఆ విధంగా ప్రభుత్వ బాధ్యత ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి బంజారా సోదరుల్ని పైకి తీసుకురావాల్సిన